చూడండి ఒకసారి రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. ఆమెన్ చెప్పండి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది చెప్పాలంటండి, ఏది తప్పో ఏది ఒప్పో మనుషుడికి ఏం చేస్తుందంట అమ్మా, తెలియజేస్తుందంట. అయితే ఈ ధర్మశాస్త్ర సారము ఎక్కడుందంటది? ధర్మశాస్త్రం అంత సారం ఎక్కడ దేవుడు పెట్టాడు? ధర్మశాస్త్ర సారం అంతా కూడా ఎక్కడ దేవుడు ప్రేమికులారా ప్రతి మనిషిలో పెట్టాడంటే మనస్సాక్షిలో పెట్టాడు, లేకుంటే హృదయములో పెట్టాడు. ధర్మశాస్త్ర సారము మనుషుల యొక్క మనస్సాక్షిలో దేవుడు నిక్షిప్తపరిచాడు. ప్రేమికులారా వినాలి. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ఏ కాలంలో వచ్చింది? ఆది కాండములో అబ్రహాము కాలములో ఉందా అంటే లేదు. నోహవు కాలములో ఉందా అంటే లేదు. ఇంకెవరు? యోసేపు కాలములో ఉందా అంటే లేదు. కానీ ఆ రోజుల్లో ధర్మశాస్త్రము లేకపోయినా, ధర్మశాస్త్రాన్ని చెప్పేవారు లేకపోయినా, వివరించే దైవజనులు లేకపోయినా, ఆ రోజుల్లో ప్రేమికులారా నీతిగా బ్రతికారా లేదా చెప్పండి? ఆ రోజుల్లో భక్తులు నీతిగా బ్రతికారా లేదా? ఎప్పుడు? ధర్మశాస్త్రము వారికి లేనప్పుడు వారు నీతిగా, వారున్న ఆ తరాల్లో బైబిల్లో ఉన్నటువంటి వారు యథార్థంగా బ్రతికారా లేదంటే బ్రతికినటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. జీవించినటువంటి వారు ఉన్నారు. మోషే వచ్చినప్పుడే, నిర్గమకాండం ఆ అధ్యాయం ప్రారంభించబడ్డప్పుడే ప్రేమికులారా ధర్మశాస్త్రము గురించినటువంటి విషయాలు ప్రజలకు ఏం చేయబడ్డాయి చెప్పండి? ఏం చేయబడ్డాయి? పాత నిబంధనలో మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రేమికులారా ఆ మాటలు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు అనేకులకి ధర్మశాస్త్రం వచ్చినాక తెలియజేయబడింది. కానీ ధర్మశాస్త్రం రాకముందు నీతిగా బ్రతికినటువంటి వారిని మీ ముందు తూకీగా చెప్తా వినండి. కయీను, హేబేలు. కయీను, హేబేలు. హేబేలు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. కయీను దేవుడికి అయిష్టుడుగా బ్రతికాడు. ఇప్పుడు ఇదే హేబేలుని అడుగుదాం. హేబేలు ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రాన్ని బోధించే సేవకులు మీకు లేరు, కానీ ఎలా నువ్వు దేవుడికి ఇష్టడుగా బతికావు అని ఒకవేళ ఎవరిని అడిగితే అతను అంటాడు కదా, వినండి, ధర్మశాస్త్ర సారమంతా మా మనస్సాక్షిలో నిక్షిప్తమై ఉంది. ధర్మశాస్త్రం రాకముందే ఆ ధర్మశాస్త్ర సారమంతా కూడా మా మనస్సాక్షిలో ఏంటంట నిక్షిప్తమై ఉంది. మరి కయీన్ని అడుగుదాం. కయీనా, మరి నువ్వు ఎందుకు అయిష్టుడుగా బ్రతికావంటే మరి నీకు నీ మనస్సాక్షి ఏం చెప్పలేదా? నువ్వు చేస్తుంది సరైంది కాదని, నువ్వు జీవిస్తుంది సరైంది కాదని కయీనుకు మనస్సాక్షి చెప్పలేదని చెప్పింది. కానీ నేనేం చెప్పాలా? లోబడకపోవటం వల్ల వాతవేయబడ్డ కారణాన్ని బట్టి నేను భ్రష్టున్నైపోయా. నేను నాకు నచ్చినట్లుగా జీవించా. దేనికి లోపడకపోబట్టి చెప్పండి? దేనికి లోపడకపోబట్టి? పరిశుద్ధాత్మ కాదు, మనస్సాక్షికి ఏంటంట లోబడకపోబట్టి. ముందుకొద్దాం. నోహు కాలములో నోహు గురించి దేవుడు చెప్పిన మాట ఏంది? నోహు గురించి, ఆ తరములో నోహు నీతిమంతుడు, నిందారహితుడు,
దేవుని కృపకు పాత్రుడు. కృప పొందుకున్నవాడు ఆయన మాట ఉంటుంది. ఎవరి గురించి? రైట్. ఇప్పుడు నోహా దగ్గరకు వద్దాం. నోహావు ఆ తరములో నువ్వు నీతిమంతుడుగా బ్రతకడానికి గల కారణం ఏంటి? యథార్థవంతుడుగా నువ్వు బ్రతకడానికి గల కారణం ఏంటి? దేవుడి దృష్టికి కృప పొందుకున్న వాడిగా నువ్వు జీవించడం గల కారణం ఏంటి? తక్కినటువంటి వారు అందరూ ఎందుకు జీవించలేకపోయారు? నువ్వు ఒక్కడ ఎందుకు జీవించావంటే వారిలో మనస్సాక్షి లేదా? అట్లని నీ ఒక్కళ్ళలోనే ఉందా అని ప్రశ్నిస్తే ఎవరిని? అందరిలో ఉంటుంది. వారితో మాట్లాడిన లో నుండి గమనించండి ప్రేమికులారా, వారు వినకపోబట్టే దేవుడు తన చేతులతో స్వయంగా చేసిన ఈ ప్రజల విషయమై సంతాపము చెందాడంట. కానీ నోహవు అలా బతకడం గల కారణం ఏంటంటే ధర్మశాస్త్రం లేదయ్యా, ఇలా చెప్పేటువంటి దైవజనులు మీకు లేరు, అయినా నువ్వు ఎట్లా నీతిమంతుడుగా బ్రతికేవనంటే నోహ చెప్పే మాటని చెప్పాలా, ధర్మశాస్త్ర సారము హృదయములో, చెప్పండి, హృదయములో నిక్షిప్తమై ఉన్నది. ధర్మశాస్త్ర సారము మనస్సాక్షిలో ప్రేమికులారా పొందపరచబడింది. ఆ మనస్సాక్షి నాకు చెప్పిన కారణాన్ని బట్టి నీ నీతిమంతుడుగా బ్రతికా. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సోదరా సహోదరి, హైకోర్టు కంటే సుప్రీంకోర్టు కంటే నీలో ఉన్న ఆ న్యాయస్థానం వీటన్నిటికంటే చాలా చాలా శ్రేష్టమైంది. అదే ప్రభు నీలో పెట్టినటువంటి మనస్సాక్షి. మరలా చెప్తున్నాను, మనస్సాక్షి అంటే ఏంటి? మనసు సాక్ష్యం చెప్పటం. మనసు, చెప్పండి, మనసు సాక్ష్యం చెప్పటం. కూర్చున్న మీ అందరికీ ప్రేమికులారా దేవుని సన్నిధిలో యోసేపును కూడా మీకు చూపెడతా. అతడు బ్రతుకులో కూడా, అతడు జీవించిన ఆ కాలంలో ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రాన్ని చెప్పేవారు లేరు. కానీ అయినా అతడు తన బ్రతుకుల్లో, వారున్న ఆ తరాల్లో దేవుడు కొరకు యోసేపు కూడా బ్రతకటానికి గల కారణం ఏంటి, దేవుడు కొరకు జీవించడం గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే 39వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను, వినండి. నీవు ఓకే, నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేతును, దేవునికి విరోధముగా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, వినాలిగా. యోసేపు నిండు యవనస్తుడు ప్రేమికులారా. ఆ కాలంలో పోతీఫర్ భార్య, పోతీఫర్ ఎట్ట చేసుకుని చెప్పాలని ఆ రోజుల్లో అందాల పోటీ జరిగేది. ఏ పోటీ అంటే? అందాల పోటీ. అందాల పోటీలో ప్రేమికులారా ఈమె అందాల రాశిగా, ఇంకా చెప్పాలంటే సౌందర్యవంతురాలుగా వచ్చినటువంటి వారందరిలోకల్లా ఈమె నిలబడగలిగింది. కాబట్టి ఆ పోటీలో అది ఇష్టపడి పోతీఫర్, చెప్పండి ఏం చెప్పాలా అని, వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఏం పేరు చెప్పాలా? జులేఖా. చెప్పండి ఏం పేరు? జులేఖా. చరిత్రలో ఆమె పేరు జులేఖా. ఆమెను వివాహము ప్రేమికులారా చేసుకోవడానికి గల ప్రధాన కారణం అదే. అయితే ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? పోతీఫర్ ఇంట్లో ఊడిదం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. చేస్తున్న ఈ క్రమంలో ప్రేమికులారా పోతీఫర్ భార్య అతని దగ్గరకు వచ్చి అన్న మాటలు మీ అందరూ తెలుసు. ఏమని చెప్పాలా? గమనించండి. ఎన్నో ఆఫర్లు ఇచ్చి ఉండొచ్చు. యోసేపు, నువ్వు గనక నా మాట వింటే ఆస్తిలో సగభాగం నీకు ఇస్తా, నీ స్థితి మారిపోయింది, నువ్వు ఇలా పని చేసుకొని బతకాల్సిన అవసరం లేదు.
నేను ఒక మంచి స్థితిలో ఉంచుతా అని ప్రేమికులారా, ఆ మంట అనుదినం వచ్చి యోసేపుని ఏం చెప్పాలంటండి, శోధిస్తూ ఉంది. ఇప్పుడు ఈయనన్న మాట ఏం చెప్పాలా వినండి. ఇంత దుష్కార్యము నా దేవునికి విరోధముగా నేను ఎట్లా చేద్దును? ఇంత లోతైన సందేశం ఎవరు చెప్పారు ఈయనకి? ఇంత దుష్కార్యం నేను ఎట్లా చేద్దును అనే ఆ లోతైన సందేశం ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పారు ఆ సందేశం? లోన ఉన్న ధర్మశాస్త్ర సారం ప్రేమికులారా, ఆ యొక్క మనస్సాక్షిలో దేవుడు పెట్టాడు కాబట్టి అతను అంటున్న మాట ఏం చెప్పాలా, నేను ఈ యొక్క పాపము చేసి నేను దేవుడికి ఏంటంట విరోధముగా ఈ పాపము నేను చెయ్యను. వినండి, తలపైకి ఎత్తండి. ఇంకా అంతేకాదు, ఈ పాపము నేను కట్టుకోననే మాట ఉందండి అక్కడ. ఈ పాపము నేను చాలండి, ఎలా కట్టుకుందును అనే మాట వాడాడు. వినండి, దేవుడికి నేను ఈమె చెప్పినటువంటి మాటకు లోబడితే నేను నా దేవుడికి విరోధినైపోతా. నా దేవుడు నాకేమైపోతాడు? విరోధి అయిపోతాడు. అమ్మో, నేను తట్టుకోలేను. నా దేవుడు నాకేమవటం? విరోధి అవ్వటం నేను తట్టుకోలేను. సంగమా, మీ అందరు చెప్తున్నాను, లోకమంతా నీకు విరోధి అయినా పర్వాలేదు, నువ్వు బ్రహ్మాండంగా జీవిస్తావు. లోకంలో ఆశీర్వదించబడుతూనే ఉంటావు, నువ్వు దీవించబడుతూనే ఉంటావు, వర్ధిల్లుతూనే ఉంటావు. కానీ దయచేసి నీ దేవుణ్ణి నీ బ్రతుకులో ఎప్పుడు విరోధిగా చేసుకోమాకు. జాగ్రత్త, దేవుణ్ణి విరోధిగా చేసుకోమాకు. లోకమంతా నీకు విరోధైనా పర్వాలే, దేవుడు నిన్ను ప్రేమికుల విజేతగా నిలబెడతాడు. ఈ యుద్ధ భూమిలో ప్రేమికుల ఈ భయంకరమైన లోకములో ఒక విజేతగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఎవ్వరు మనకు విరోధైనా పర్లే, కానీ ఏ దేవుడిని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడికి దయచేసి నువ్వేం చేయమాకు, ఆ దేవుడు నువ్వేం చేసుకో మాకు, విరోధిగా చేసుకో మాకు. దేవుడు నీకు విరోధి అయితే మనం ఈ లోకములో ఏం చేయలేం? చెప్పండి, ఏం చేయలేం? లోకములో బ్రతకలేము, లోకములో జీవించలేము. ప్రేమికులారా, మన మనుగడ కష్టమైపోయింది. మన పరిస్థితులు ప్రేమికులారా ప్రతికూలంగా మారతాయి. ఇది అంటున్నాడు, ఈ ఇంత విరోధమైనటువంటి ఈ చర్య నేను చేయనంటాడు. దేవుని సన్నిధానములో నీ మనస్సాక్షి సవ్వడి గనక నువ్వు వింటే, సవ్వడి అంటే ఏంటి? నీ మనస్సాక్షి యొక్క సవ్వడి గనక నువ్వు వింటే, ఆ సవ్వడి గనక నువ్వు లక్ష్య పెడితే నువ్వు భక్తిలో ఉన్నత శిఖరాల్లో ఉంటావు. ఆధ్యాత్మికంగా దృఢమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఏ సవ్వడి వింటే మనస్సాక్షి చెప్పుతున్నటువంటి ఆ చల్లని స్వరం, ఆ మెల్లనైన స్వరం, నువ్వు గనక దానికి నువ్వు స్పందిస్తే, ఆ సవ్వడి గనక నువ్వు వింటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితి నిలబెడతాడు. సంగమా, లేదంటావా? కుదరదంటావా? కాదంటావా? నా ఇష్టం అంటావా? బైబిల్లో మరొక మాట, అది కూడా చూపిస్తా. సాతానుకు దేవుడే స్వయంగా తీసుకెళ్ళి అప్పగిస్తాడు. స్వయంగా దేవుడే తీసుకెళ్ళి ఏం చేస్తారంట? సాతానికి ఏం చేస్తారంట? సాతానికి దేవుడు ఏం చేస్తాడంట? అప్పగిస్తాడు. గమనించండి, నా జీవితంలో దేవుడు గనక ఆ మనస్సాక్షి ద్వారా నీతో ప్రభు మాట్లాడుతుంటే నువ్వు గనక వినగలిగితే, నువ్వు గనక ప్రేమికుల గ్రహించగలిగితే నువ్వు దీవించబడతావు. లేదు, ప్రేమికుల లక్ష్య పెట్టట్లేదా లోనున్న మనస్సాక్షి అనే మాటని చెప్పాలా? ఎంతకాలం వాక్యం వింటూ వస్తావు నువ్వు? ఎంతకాలం వాక్యం వింటూ నువ్వు జీవిస్తావు? నువ్వు వినే వాక్యం ఒకలాగుంది, బయట ప్రవర్తించే జీవిత విధానం ఒకలాగుంది. నువ్వు
నువ్వు ప్రొద్దున లేసి చదివేటువంటి దీంట్లో ఉన్నటువంటి మాటలు ఒకలాగున్నాయి, నువ్వు బయట మాట్లాడే మాటలు మరొకలాగున్నాయి. పొంతన లేదు అని ప్రేమికులారా, మనస్సాక్షి మనల్ని ఏం చెప్పాలా? గద్దిస్తాను. చెప్పండి, ఏం చేస్తాండ? గద్దిస్తుంది. ఆ గద్దింపుకు లోబడితే, ఆ చలన స్వరానికి నువ్వు కనుక లోబడితే ప్రేమికులారా దేవుని దీవిస్తాడు. లేకపోతే సంగమా భయంకరమైన మాటలున్న బైబిల్లో ఈ మనస్సాక్షి గురించి, అవి త్వరతో ముందుకెళ్తాను. లేకపోతే ఎవరినైనా సరే, ఎంత టోళ్ళైనా సరే దేవుడు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంట అని చెప్పాలి. ఏం చేస్తారంట? తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తారంట? ఇక సాతానికి అప్పగిస్తే పరిస్థితులు ఎట్లుంటాయో కూడా చెప్తా వినండి. సాతాను ఒక వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి కనుక పెడితే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే మందిరానికి వస్తూనే ఉంటారు, చెయ్యకూడని పనులు వాక్యం వింటూనే వస్తుంటారు. ప్రేమికులారా, వద్దన్న పనులు చేస్తూనే ఉంటారు. ఏంటి మందిరానికి వస్తున్నారు, ఎందుకు అలవాట్లు మానుకోవట్లే, ఎందుకు ఈ పద్ధతులు మానుకోవట్లే, ఎందుకు వీటిని విడిచిపెట్టట్లే అంటే అప్పగించాడో. ఎవరిని? సాతాను దేవుడు ఏం చేశాడంట? అప్పగించాడు. అలాగనగా మన బ్రతుకు ఒకవేళ అలానే ఉంటే ఈరోజు ఈ వర్తమానికి ఉపయోగపడుతుంది. సరి చేసుకొని మనస్సాక్షి చెబుతున్న చల్లనైన ఆ సవడి మనం వింటే ఎంత దీవించబడతామో. బైబిల్లో అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి ప్రేమికులారా మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19. నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఓకే ఓకే అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కింద ఇంకా భయంకరమైన మాట, వారిలో ఉన్నారు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని చదివారండి, చూసారా? మొదటి తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం. ఎంత మంచి మాట వినండి. మంచి మనస్సాక్షి అంటే, మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? పవిత్రమైన మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఆ వ్యక్తి చెడు చేస్తుంటే, వినండి, మంచి మనస్సాక్షి అంటే అర్థం చెప్పాలా? ఆ వ్యక్తి చెడు చేస్తుంటే నువ్వు చేస్తుంది ఏంటంట? తప్పు. మంచి మనస్సాక్షి అది. ఒప్పుకో, విడిచిపెట్టు, ఒప్పుకో, విడిచిపెట్టు, చేస్తుంది మంచిది కాదు అని నీలో ఈ మాట ఏదైనా నువ్వు చేయకూడదు చేస్తుంటే చెప్పుతుందా? నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినంత వరకు నీలో ఉండి ఆ మనస్సాక్షి నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అదే మంచి మనస్సాక్షి. నెమ్మది లేకుండా చేస్తుంది నీకు, ప్రశాంతత లేకుండా చేస్తుంది నీకు. ఒప్పుకొని ఏంటంటే విడిచిపెట్టేంతవరకు నీలో మూలుగుతూ ఉంటుంది మనస్సాక్షి. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు అంటారు? చెప్పండి, దాన్ని ఏమంటారు? మంచి మనస్సాక్షి. అక్కడ అన్నాడు తిమోతి, అన్నాడు తిమోతితో, మంచి మనస్సాక్షి గలవాడవై ఉండు. దీన్ని చాలామంది కాపాడుకోలేక వారి జీవితంలో చెప్పండి అన్నాడు త్రోసివేశారు గనుక వారి విశ్వాస ఓడ ఏమైపోయిందంట? విశ్వాస ఓడ ఏమైపోయిందంట? బద్దలైపోయింది. చెడిపోయారు. 2, 3 సాతానుకు. వినండి సంగమా, నీనా బ్రతుకులో ఆ మనస్సాక్షి చెబుతున్నప్పుడు నువ్వు విని పశ్చాత్తాపడి దాన్ని నువ్వు గనక విడిచిపెట్టగలిగితే నువ్వు విశ్వాసములో కడ వరకు బ్రతుకుతావు. లేకపోతే నీ విశ్వాసం ఓడేమో చెప్పాలా? బద్దలైపోవడం. ఆధ్యాత్మికమైన జీవితం పాడైపోయింది. ఆధ్యాత్మికమైన జీవితం పాడైపోయింది.
చెడిపోయిన స్థితిలో నేను ఉండిపోతావు ఈ లోకంలో. తీసుకెళ్ళి దేవుడు సాతానికి ఏం చేస్తాడంట చెప్పండి? తీసుకెళ్ళి సాతానికి దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. చాలామంది విశ్వాస ఓడ ఎందుకు బద్దలవుతుంది చెప్పాలా? మనస్సాక్షి చెబుతున్నా ఏంటంటే మాటలకు లోబడకపోవటం వల్ల, మనస్సాక్షి చెబుతున్నటువంటి ఆ విషయాలకు లక్ష్య పెట్టకపోవటం వల్ల విశ్వాస ఓడ చాలామంది ఏమైపోతుందంట? బద్దలైపోతుంది. మనస్సాక్షి అండి, మనసు ఏం చెప్తుంది ఇప్పుడు నీ మనసు? ఇంత విన్న వాక్యాన్ని బట్టి వాత వేయబడిందా? ప్రభుని అడుగు, ఒక అవకాశం నాయన క్షమించమని అడుగు. లేకపోతే సాతానికి ఏం చేస్తాడు? అప్పగించబడ్డ ప్రమిడ్లారా యూదా బ్రతుకు ఏమైపోయింది? సాతానికి అప్పగిస్తే జరిగే లజ్జాకరమైన కార్యాలు ఏమేం చేస్తారు? మనుషులు చేయకూడని ప్రతి పనులు చేస్తారు. అవి జరుగుతున్నాయిలో ప్రభా దయతో క్షమించినట్టుగా అట్టి కృప మనందరి ప్రభను గురించి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మరొక అవకాశం ప్రభు ఈ ఉదయకాల సమయమందు నీకు నాకు ప్రేమిడ్లారా అవకాశంగా ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకుందాం. ప్రభువా, ఎక్కువగా నా జీవితంలో నేను చేస్తున్న పనులన్నీ కూడా నువ్వు చేయవలసినే చేయట్లేదయ్యా. నువ్వేవైతే చెయ్యకూడదు అంటున్నావో అవే చేస్తున్నాను ప్రభువా. అలానే బ్రతుకుతే సౌదుడా, ధర్మశాస్త్రము లేని కాలములో, సేవకులు లేని కాలములో ఒక హేబేలు తన మనస్సాక్షిని బట్టి దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. నోహవు తన ఉన్న తరములో తన కుటుంబం కాపాడబట్టానికి గల కారణం తెలుసా? జల ప్రళయములో తన కుటుంబం తప్పించబడడం గల కారణము తెలుసా? మనస్సాక్షి చెప్పిన ఆ సవ్వడి విన్నాడు, నీతిమంతుడుగా బ్రతికాడు. సౌదా, చాలా మందికి ఉంది మనస్సాక్షి, అందరితో మాట్లాడుతుంది, కానీ ఎందుకు చెప్పాలా వినట్లే. వాత వేయబడిపోయింది, వాత వేయబడిపోయింది మనస్సాక్షి. అలా ఒకవేళ నీ మనస్సాక్షి ఉంటే ప్రభువా, నీ ప్రోక్షణ ద్వారా నా హృదయాన్ని మరొకసారి శుద్ధి చేయి నాయనా, శుద్ధి చేయి. అడుగు సోదరా సోదరి, అడుగు ప్రభుని, అడుగు ప్రభుని. నీ అంతరంగములో దేవుడు ఉంచిన ప్రవక్త నీకున్న మనస్సాక్షి. ప్రభుని అడుగు. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు శుద్ధీకరించబడుతూ సంగమా, భ్రష్ట మనసు నీకుంటే, అపవిత్రమైన ప్రమిదల మనసు నీకుంటే, వాతవేయబడిన మనస్సాక్షి నీకుంటే, ప్రభు ఈ సమయంలో తన రక్త ప్రోక్షణ చేత శుద్ధీకరిస్తుంటాడు. అడగండి ప్రభుని. ప్రభువా, పౌలు మంచి మనస్సాక్షి కలిగి నేటి వరకు బ్రతికాడయ్యా. తన కాలములో ఎంతమందో సేవకులు వచ్చారేమో కానీ ధృతారగా అద్భుతమైన పరిచర్య పౌలు చేయగలిగిన గల కారణము నాయన నీ ఎదుట మనుషు ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన కారణాన్ని బట్టే. తిమోతి, మనస్సాక్షి చెప్పుతున్న మాటలు త్రోసివేశారు. త్రోసివేసిన కారణాన్ని బట్టి విశ్వాస ఓడ బద్దలైపోయింది. చెడిపోయారు చాలా మంది, సాతానికి అప్పగించబడ్డారు. అలా నువ్వు ఉండకూడదు తిమోతి అని తన ఆత్మీయ కుమారుని హెచ్చరిస్తున్నాడు. అడుగు. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభు ఆత్మ సంచరిస్తుంది మన మధ్యలో. ప్రభు ఆత్మ మన మధ్యలో ప్రమిడ్లారా ప్రభు సంచరిస్తున్నాడు. సోదరి, నీవు నేను సోదరా నడుస్తున్న నడవడిక, ఇంతకాలం వాక్యం వింటున్న వాక్యానికి నీ ప్రవర్తనకి ఏ మాత్రం పొంతం లేదా?
అయ్యా నన్ను క్షమించమని అడుగు, క్షమించమని అడుగు. దావీదును ఎందుకు అప్పు చెప్పలే? మనసు నొచ్చుకున్నాడు. అయ్యో అభిషేకించబడ్డ వాడి జోలికే పోవద్దు కదా. అలాంటిది నేను వస్త్రపు చెంగు కోసి నొచ్చుకున్నాడు సంగమా. నీ ఇష్టం ప్రేమికులారా. ప్రభు మనకి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి దేవుడే మనతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. అపవాదికి అప్పగిస్తే మన బ్రతుకులు చేయకూడని పనులన్నీ చెప్పాడు చక్కగా. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమేం జరుగుతాయి, ఏ ఏ కార్యాలు జరుగుతాయి ఒక వ్యక్తి జీవితము ద్వారా. నేడు సమాజంలో అలాంటి కార్యాలు జరుగుతున్నాయి సంగమా. అలాంటివే జరుగుతున్నాయి నేటి సమాజంలో. ప్రభువా ఇలాంటివి కూడా నా ద్వారా మా ప్రభువా, ఇలాంటి ఏ కార్యాలు జరగకూడదు ప్రభు అన్న వారందరూ కూడా చేతులెత్తండి. రోమీయులకు రాసిన పత్రికలో ఈ కార్యాలవి నా ద్వారా జరగొద్దు నాయన వారందరూ చేతులెత్తండి. పౌలా నువ్వు ఎలా ఉంచుకున్నావు మనస్సాక్షి అంత శుద్ధిగా అంటే అతను చెప్తున్నాడు, ప్రతిరోజు నా హృదయాన్ని ప్రోక్షించయ్యా, నీ రక్తము చేత ప్రోక్షించయ్యా, నన్ను వాక్యమనే ఉత్తక స్నానము చేత స్నానము చేస్తూ ప్రతిరోజు జీవించాడు. యథార్థంగా బ్రతికాడు బ్రతుకు కాలం అంతా కూడా. అందరిది ఒక్క కోరస్ పాడండి. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించేనే, సంహారమునే తప్పించేనే. మన శిక్షను తొలగించేనే, సంహారమునే తప్పించేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన. అందరూ పాడాలి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన. చేతులెత్తండి సంగమా. మంచి అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు మరొకసారి మన మనస్సాక్షిని ప్రభు శుద్ధి చేసుకోవడానికి. భ్రష్ట మనసుకు అప్పగిస్తే సాతానుకు సంబంధించిన పనులు త్వరగా చేసేస్తాం. దేవుడికి సంబంధించిన పనులు చేయకుండా జీవిస్తాం సంగమా. ఈరోజు అదే జరుగుతుంది విశ్వాసుల్లో. సాతానుకు సంబంధించిన పనులు త్వరగా చేస్తాను, దేవుడికి సంబంధించిన పనులు ఈరోజు ఏ మాత్రం కూడా నిర్లక్ష్య వైఖరి ఈరోజు నీలో కనపడుతుందా? వాత వేయబడింది మనస్సాక్షి. మంచి మనస్సాక్షి ఉంటే దైవికమైన పనులు చాలా శ్రద్ధగా చేస్తాం. మందిరానికి వచ్చే విషయమే కానీ, వాక్యం వినే విషయమే కానీ, ప్రార్థన చేసుకునే విషయమే కానీ, ఆరాధన చేస్తున్నప్పుడే కానీ, దేవుడు సందులో గడిపే విషయమే కానీ, చేతులెత్తిన బిడ్డలందరి హృదయాలు ఈ మాటలు నెరవేర్చబడునుగాక, వాక్యం ఫలించునుగాక, మందరిలో గొప్ప వినూతనమైన మార్పు మా ఆధ్యాత్మికమైన జీవితంలో కలుగునుగాక. నాయన కలుగునుగాక. వద్దయ్యా, నీ రాజ్యానికి పరలోకానికి చేరాలంటే ఇగో ఇవి ప్రభువా, ఇవి
ప్రతిరోజు ప్రోక్షించే ఆ రక్తము చేత నా హృదయాన్ని కడగమని ప్రార్థించాలి. వాక్యమును ఉతక స్నానము చేత ఎప్పుడు స్నానం చేస్తూ ఉండాలి. యథార్థ హృదయము కలిగి నీ సన్నిధికి చేరుదుము అనే మాట పౌలు చక్కటి మాటలయ్యా. అందరు హృదయాన్ని మాటలు స్థిరపరచమని పౌలు కలిగిన మంచి మనస్సాక్షి తన ఆత్మీయ కుమారుడైన తీమోతికి చెబుతూ, మమ్మల్ని కూడా మా తండ్రి హైకోర్టు కంటే, సుప్రీంకోర్టు కంటే మించిన న్యాయస్థానం మా మనస్సాక్షిని మరొకసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ అమూల్యమైన మాటలు హృదయాల్లో స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.